Hyundai SX పెట్రోల్ మాన్యువల్. ఎక్స్టీరియర్ చూద్దాం ఒకసారి. బూట్స్ పెట్ట రెండు ఉన్నాయి నా మైండ్ లో. అప్పుడు టాటా నెక్సాన్ ఉన్నది, ఒకసారి చెక్ చేద్దాం. రైట్ సైడ్ లో స్టార్ట్ బటన్. ఇది ఆటోమేటిక్ కాదమ్మా, ఎక్సిలేటర్ నొక్కాలి, సారీ క్లచ్ నొక్కాలి. బ్రేక్ నొక్కొడితే ఆన్ అవ్వదు. సిటీ మైలేజ్ ఎంత వస్తుంది సిటీలో? సిటీ మైలేజ్ హైవేల మీద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్ కి వెళ్ళి సర్వీస్ టైంలో హిడెన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏం చెప్తావు? లైక్ హలో గైస్, వెల్కమ్ టు ఎల్పీ అండ్ వీల్స్. ఇవాళ మనతో మా ఫ్రెండ్ జనా ఉన్నాడు. హాయ్. సో ఆల్మోస్ట్ ఈ కారు కొని 3 years అయింది అనుకుంటాను. ఫుల్ రఫ్ అండ్ టఫ్గా వాడేశాడు. ఆల్రెడీ మేమే చాలా ట్రిప్స్కి వెళ్ళాము. సరే ఒకసారి దీని ఇన్ అండ్ అవుట్ ఎలా ఉందో ఒకసారి తన్నే అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఈ కార్ మోడల్ ఏంటది? ఇది Hyundai SX పెట్రోల్ మాన్యువల్. సో పెట్రోల్ మాన్యువల్ లో టాప్ ఎండ్ ఆ టైంలో. టర్బో కాదు, నార్మల్ ఇంజిన్ ఇది. ఒకసారి ఎక్స్టీరియర్ చూద్దాం. కార్ ఎలా ఉంది? 3 years అయింది. నేనైతే కొంచెం బాగా రఫ్ అండ్ టఫ్ గానే యూస్ చేశాను. సో డెంట్లు, పెయింటింగ్స్ అన్ని చూడొచ్చు, అన్ని బాగా డిస్టర్బ్ అయి ఉన్నాయి కార్లో. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉన్న ఒక డెంట్ ఉంది. అది రీసెంట్ గా ఒక ఆటో తగిలింది మన విలేజ్ దగ్గర. బ్యాక్ సైడ్ అయితే డెంట్స్ ఏం లేవు, బ్యాక్ సైడ్ చాలా నీట్ గా ఉంది. వచ్చి ఒకసారి బూట్స్ పెట్ట. ఏంది ఉందా? ఏందిరా లాక్లో ఉందా? చూడు, అన్లాక్ చేయాలా? ఏంది ఆల్రెడీ అయింది. అబ్బా చెప్తున్నట్టుందా? బూట్ స్పేస్ కూడా బాగానే ఉంది. ఫ్యామిలీ ట్రిప్స్ కి సరిపోతుందా? ఐ మీన్ పర్లేదు. ఒక 3-4 days 3-4 ట్రాలీస్, పెద్ద ట్రాలీస్ కూడా పడతాయి. సో మరీ ఎక్కువ అయితే పట్టదు. ఒక 3 people లగేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది లోపల. ఆ స్టెప్నీ కూడా దాని కిందే ఉంది లోపల. సో డిస్టర్బెన్స్ ఏం లేదు స్టెప్నీ వల్ల బూట్ స్పేస్ లో. సో అక్కడక్కడ మీరు బర్డ్ షీట్ చూడొచ్చు, అది ఇంటి దగ్గర పార్క్ చేయడం వల్ల. ఇది వచ్చేసి ఫ్రెష్ డెంట్ అంట. యాక్చువల్గా బెంగళూరులో ఉంటాడు మా ఫ్రెండ్. ఇది బెంగళూరులో ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మన ఫ్రంట్ సైడ్ ఒక 4-wheeler ఆటో ఉన్నది. సో ఆటో అతను ముందుకి మూవ్ అవ్వకుండా సిగ్నల్ దగ్గర కొంచెం వెనక్కి వచ్చి ఇలా డెంట్ పెట్టాడు. మేము పిలుస్తుండగానే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో ఏమి చేయలేకపోయాము. సో మేబీ నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. లాస్ట్ టైం మనం క్లెయిమ్ చేసాం. ఇంతకు ముందు ఆల్రెడీ ఎన్నిసార్లు క్లెయిమ్ చేసావు? ఒక 2 to 3 times క్లెయిమ్ చేసాము లాస్ట్ 3 years లో. ఫస్ట్ టైం క్లెయిమ్ చేసింది మాత్రం ఆ రైట్ సైడ్ మిర్రర్ ఉంది కదా, అక్కడ చూడొచ్చు. నేను బద్వేల్ టు దుత్తలూరు రోడ్లో వస్తున్నప్పుడు ఒక అదేమంటారు బర్రెల గుంపు వచ్చి తగిలింది నైట్ టైము. సో ఆ కంప్లీట్ మిర్రర్ అంతా చేంజ్ చేసాము. సో జస్ట్ మన దగ్గర అయితే అది అంటారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి 999 rupees తీసుకుంటారు. సో రిమైనింగ్ అంతా వాళ్ళే చేశారు. సో చాలా ఫ్రెండ్లీగానే ఉన్నది ప్రాసెస్. కానీ కొన్ని దగ్గర కొంచెం పెయింటింగ్ విషయాల్లోకి వచ్చేసరికి కొంచెం టైట్ గా ఉంటారు. సో మనం ఖచ్చితంగా ఎప్పుడు యాక్సిడెంట్ జరిగితే అప్పుడే క్లెయిమ్ చేసుకోవాలి. ఏదైనా అంటే 2 ప్లేసుల్లో డిఫరెంట్ ప్లేసుల్లో యాక్సిడెంట్ కానీ ఏమన్నా డెంట్స్ ఉంటే సింగిల్ టైం క్లెయిమ్ చేయాలంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. సో దానివల్లే నాకు ఈ క్లెయిమ్ అలాగే మిగిలిపోయింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది రిజిస్టర్ చేసుకున్నారు. సో అందుకని నేను మళ్ళీ వెళ్ళిన ప్రతిసారి లేదు ఇది ఇంతకు ముందు ఆల్రెడీ చూసాము, సో మేము ఇది ఇప్పుడు చేయమంటున్నారు. సో ఇది ఎప్పటికైనా నేను మాన్యువల్ గానే చేయించుకొని ఇన్సూరెన్స్ వల్ల అవ్వకపోవచ్చు. బిల్డ్ క్వాలిటీ ఎలా అనిపిస్తుంది? అంత క్వాలిటీ పరంగా అంతా బాగానే ఉంది. ఈ ఫ్రంట్ డోమ్ తప్ప, ఎందుకంటే ఈ ఫ్రంట్ డోమ్ ఫైబర్ కాబట్టి మీరు చూడొచ్చు, జస్ట్ నార్మల్ గా తగిలినా పెద్ద డెంట్ లాగా పడిపోతుంది. కానీ ఏమంటే మనం ఓకే పర్లేదు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవాలనుకుంటే మనం లోకల్లో కూడా డెంట్లు తీపిచ్చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు లుక్స్ వైజ్ గా ఇది మన కారు నెక్సాన్. ఒకసారి చూద్దాం ఏదో నచ్చిందో. యాక్చువల్గా నువ్వు కారు కొనే ముందు ఏమన్నా ఎట్లా తీసుకున్నావు? 3 years బ్యాక్. 2 ఉన్నాయి నా మైండ్ లో. అప్పుడు టాటా నెక్సాన్ ఉన్నది, Hyundai Venue, 2 ఒకే రోజు చూసాము, ట్రయల్కి వెళ్ళి చూసాము. టాటా నెక్సాన్ కూడా యాక్చువల్గా టాటా నెక్సాన్ ఆ రోజు బుక్ చేయడానికే వెళ్ళాము. కానీ ఆ రోజు అది ఏమైందో తెలియదు, అది అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు. కానీ ఆ రోజు మేము బుకింగ్ అమౌంట్ ఆ రోజు మంచిది కాకపోవడం వల్ల ఈవినింగ్ పే చేస్తామని చెప్పి అంతలోపు వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు. సో కోవిడ్ తర్వాత కాబట్టి చాలా తక్కువ స్టాక్ ఉన్నది అప్పుడు. సో అతను మళ్ళీ 3 months వెయిట్ చేయాలన్నాడు. సో అప్పుడే నేను మళ్ళీ Hyundai Venue వాళ్ళు కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళు జస్ట్ నాకు 2-3 days లో తెప్పిస్తామని చెప్పారు చెన్నై నుంచి. సో అందుకని నేను Venue బుక్ చేసుకున్నాను. అంటే నాకు కలర్లో పెద్ద ప్రిఫరెన్స్ ఏం లేదు, ఏ కలర్ అయినా ఓకే, కార్ తీసేసుకోవాలి అనుకున్నాను. మైండ్ సెట్ అప్పుడు అలా ఉంది. సో లుక్ వైజ్ గా సాటిస్ఫైడ్.
లుక్ వైడ్ గా నాకు వెన్యూ చాలా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఇది కొంచెం క్లాస్ లుక్ గా ఉంది కాబట్టి. సో ఆ విధంగా. ఓకే, ఒకసారి ఇంటీరియర్ ఒకసారి చెక్ చేద్దాం. అటు సైడ్ నుంచి వచ్చేది. ఓకే, ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ లో స్టార్ట్ బటన్. ఇది ఆటోమేటిక్ కాదమ్మా, ఎక్సలేటర్ నొక్కాలి, సారీ క్లచ్ నొక్కాలి. క్లచ్ బ్రేక్ నొక్కొడితే ఆన్ అవ్వదు. ఓకే, మంది ఎంత ఆటోమేటిక్ కాబట్టి ఈ మధ్య కొంచెం ఇక్కడ స్టార్ట్ బటన్ ఇచ్చాడు. ఓకే, ఇది కూడా బాగుంది. స్టీరింగ్ చూడొచ్చు. ఏమైంది, ఇది వాళ్ళే ఇచ్చారా మీరు? పైన పైన ఇచ్చిందా ఇదంతా? లేదు, అది రీసెంట్ గా ఎవరో ఫైర్ ఏదో చేశారు, మా బ్రదర్ కానీ లేకపోతే ఎవరో వాడుతున్నప్పుడు. సో దాని తర్వాత నుంచి స్టీరింగ్ అంతా అలా వేసుకుంటున్నాం. బేసిక్గా మా ఫ్రెండ్ కారు చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఏసీ అంతా ఓకేనా? ఏసీ చాలా బాగా వస్తుంది. ఒకసారి యాక్చువల్గా చూడొచ్చు, ఇప్పుడు మంచి ఫ్యాన్ గాలి పెట్టుకుంటే ఎంత చల్లగా వస్తుంది. జస్ట్ మనం ఇప్పుడే వచ్చాం కార్లోకి, అయినా కూడా కొంచెం ఇప్పుడే కోల్డ్ విండ్ వస్తుంది మనకి. ఏసీతో అయితే ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకా ఈ డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు, ఏమన్నా ఐటమ్స్ కానీ ఇన్సూరెన్స్ కాపీస్ కానీ పెట్టుకోవడానికి కోసం. ఇది మొబైల్ హోల్డర్, మొబైల్స్ పెట్టుకోవచ్చు. సో ఇంకా బోత్ సైడ్స్ డోర్స్ దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా స్పేస్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే ముగ్గురు కూర్చోవచ్చు, కానీ కొంచెం హెవీ బాడీలు అయితే మాత్రం ఇద్దరికే కంఫర్టబుల్ గా ఉంటుంది. మూడో పర్సన్ కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలి. లాంగ్ ట్రిప్స్ కి వెళ్ళాలనుకుంటే మోస్ట్లీ బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే, దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. అప్పుడు మేబీ ఒకసారి చూద్దాం. టాప్ ఎండ్ కాబట్టి. ఓకే, అంతేనా? ఓకే, అంతే. మరీ అంత పెద్ద సన్ రూఫ్ ఏం కాదు, జస్ట్ ఒక పర్సన్ మాత్రమే పడతారు లోపల, కొంచెం వెళ్తుంది అనుకుంటా. ఓకే, సో ఒక పర్సన్ అయితే, సో అది కూడా మోస్ట్లీ బ్యాక్ సైడ్ నుంచే నిలబడాలి. ఇక్కడ ముందు నుంచి డ్రైవింగ్ సైడ్ నుంచి కొంచెం కష్టం, సరిపోదు. సో పెనారోనిక్ సన్ రూఫ్ లేదు అప్పట్లో, లేదనుకుంటా ఆ టైంలో. నేను కొన్నప్పుడు నాకు అసలు సన్ రూఫ్ ఆప్షనే లేదు, అంటే తీసుకోవాలనే ఆలోచన కూడా లేదు. జస్ట్ మనకి పెట్రోల్ మాన్యువల్ టాప్ ఎండ్ ఏది ఉంటే అది తీసుకుందాం అనుకున్నాం. సో సన్ రూఫ్ ఫ్రీగా వచ్చేసింది. ఓకే ఓకే ఓకే. వెహికల్ ట్రాఫిక్ లో అంతా కంఫర్టబుల్ గా ఎక్కడైనా సైడ్. అవునవును, ఈ వెహికల్ మరి అంత పెద్ద వెహికల్ ఏం కాదు, నార్మల్ 4-వీలర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో అంత మరి ఎక్కువ ఇబ్బంది అయితే లేదు పార్కింగ్ కి వాటికి. ఓకే, సీటింగ్ కంఫర్ట్ కానీ నీ డ్రైవింగ్ సీటింగ్ ఎస్పెషల్లీ పర్లేదు. నేనున్న హైట్ కి నాకైతే బాగానే కంఫర్ట్ ఉంది. మేబీ మరి ఎక్కువ హైట్ ఉండే వాళ్ళకి ఏమన్నా స్పేస్ సరిపోతుందో లేదో తెలియదు. స్టీరింగ్ కానీ కొత్తలో ఇప్పుడు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. సో ప్రాబ్లం లేదు, ఇక్కడ స్టీరింగ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది సెడాన్ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కారు ఎక్కగానే సీట్ అడ్జస్ట్ చేసుకొని కిందకి పెట్టేసుకుంటారు. సో వాళ్ళకి ఆ విధంగా అలవాటు ఉండడం వల్ల. ఓకే ఓకే ఓకే. సో యాక్సిలరేటరు, గేర్ సిస్టమ్ అంతా అంటే కొత్తలో ఉన్నంత ఉందా, లేకుంటే గేర్ సిస్టమ్ అయితే యాక్చువల్ గా గేర్ సిస్టమ్ సర్వీస్ లో లేకుండా ఇంకా స్మూత్ అయింది. ఓకే, ఫస్ట్ 2 టైమ్స్ సర్వీస్ ముందు మరి ఎక్కువ అంత స్మూత్ గా ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే బాగానే స్మూత్ గా ఉంది. గేర్ సిస్టమ్ చాలా స్మూత్ గా ఉంది. ఓకే, రివర్స్ గేర్ అప్పుడప్పుడు కొంచెం అంటే వెంటనే పడదు, అప్పుడప్పుడు మూవ్ చేస్తుంటది. సో మనం సర్వీస్కి వెళ్ళినప్పుడు చెప్తే వాళ్ళు కొంచెం నీట్ గా చేయిస్తారు. అది ఆల్రెడీ నీకు చేశారా? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే ఓకే ఓకే. మరి మేబీ ఎక్కువ యూసేజ్ వల్ల అలా అవ్వడం అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎట్లా ఉంది? సపోజ్ ఇప్పుడు మనం ఎట్లాగో ఒక 5-6 మంది ఆల్రెడీ కార్ లో ఫుల్ గా ఉండి ఫుల్ డిక్కీలో లగేజ్ ఉన్నప్పుడు స్పీడ్ బ్రేక్ ప్రాపర్ గానే హ్యాండిల్ చేస్తుందా? ఇప్పుడు సపోజ్ ఇట్లా స్పీడ్ బ్రేక్ వచ్చింది, బాడీ అయితే టచ్ అవుతుంది. చూద్దాం మనం కావాలంటే. నేను ఇలా వదిలేసాను, స్మూత్ గానే ఉంది.
అంటే ఆ జంపింగ్ అయితే ఉంటది కానీ కింద గ్రౌండ్ అయితే టచ్ అవ్వదు. అదిరినట్లేదు, సస్పెన్షన్స్ బాగానే ఉన్నాయి. బాడీ అయితే కింద గ్రౌండ్ టచ్ అవ్వదు ఎంత సస్పెన్షన్ కానీ. సస్పెన్షన్ బాగానే ఉంది. నెక్సాన్ లో కొంచెం దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, కాకుంటే రెండు బాగానే ఉన్నాయి, జస్ట్ స్లైట్ వేరియేషన్. సిటీ మైలేజ్ ఎంత వస్తుంది సిటీలో? సిటీ మైలేజ్ ఇప్పుడు బెంగళూరు సిటీలో అయితే నేనైతే 9 to 10 అంతే, అంతకన్నా ఎక్కువ అయితే ఎప్పుడు చూడలేదు. 9 వరకు వస్తుందా? అంటే అంటారు కదా దాని నేమ్ కూడా ఏదో ఉంటుంది యాక్చువల్ గుర్తు, బంపర్ టు బంపర్ ట్రాఫిక్. సో అలాంటి దగ్గర అయితే 9-10 అంతే, అంతకన్నా ఎక్కువ రాదు. నార్మల్ గా హైవేస్ లో అది మనము డ్రైవ్ చేసే మోడ్ ని బట్టి ఉంటది, అంటే మనం ఎలా డ్రైవ్ చేయాలనుకుంటున్నాం అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు మార్నింగ్ మన ఊరు నుంచి కావాలి వచ్చాను కదా, సో ఆల్మోస్ట్ మైలేజ్ 19 వచ్చింది ఈ రోజు. సో నేను ఎక్కడ 90 స్పీడ్ కన్నా దాటలేదు, 70 to 90 స్పీడ్ లో వచ్చాను. సో 19 మైలేజ్ వచ్చింది. అలా కాకుండా మనం ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు స్పీడ్స్ వెళ్ళినప్పుడు మనం కానీ 100 అలా టచ్ చేస్తున్నాం అంటే 14-15 అంతే, అంతకన్నా ఎక్కువ రాదు మైలేజ్. హైవేస్ మీద 14-15 అలా టచ్ చేయొచ్చు. పెట్రోల్ వెహికల్ ఇది. లేదు మనం కొద్దిగా ఎకానమీగా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే 16 కూడా అప్పుడప్పుడు మనం మేనేజ్ చేసుకోవచ్చు లాంగ్ ట్రిప్లకి. అంటే నేను రీసెంట్ గా బెంగళూరు టు నెల్లూరు 3-4 టైమ్స్ వచ్చాను. సో అంటే 90 స్పీడ్ మీద అలా మేనేజ్ చేస్తూ వస్తే 16 వచ్చింది మైలేజ్. సో లాంగ్ లో హైవే మీద కూడా. ఈ బ్రేకింగ్ టైర్స్ అంతా కంఫర్టబుల్ గానే ఉందా? బ్రేకింగ్ అంతా పర్లేదు మనకి. అంటే నేనైతే మరీ ఎక్కువ హై స్పీడ్ లో ఎక్కువ వెళ్ళి మరీ సడన్ బ్రేక్లు అయితే ఎక్కువ కొట్టలేదు. సో నేను యూజ్ చేసినంత వరకు నాకైతే బాగానే కంఫర్టబుల్. నువ్వు అనుకున్న దగ్గర వెహికల్ అవుతుంది, అది ఉంది. వెహికల్ అయితే కాన్ఫిడెంట్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వెహికల్ ఆపాలి అనుకున్నాను, సో ఆగిపోతుంది. సో మనం ఎక్కడ ఆపాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెహికల్ ఆగిపోతుంది. సో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఈ నైట్ డ్రైవ్ చేసేటప్పుడు హెడ్ ల్యాంప్స్ అంతా ఓకేనా? హెడ్ ల్యాంప్స్ పర్లేదు, లైటింగ్ ఆల్రెడీ ఎల్ఈడి లైటింగ్ మనకి. సో వైట్ లైట్స్ ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు, లైటింగ్ బాగానే ఉంది. సో ఇక్కడ మన కార్ లో లగేజ్ ని బట్టి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, 3 to 1 అని చెప్పి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో ఆప్షన్ కూడా ఉంది. మనం సింగిల్ పర్సన్ 0 మీద పెట్టుకోవడం, ఎక్కువ లగేజ్ ఉంటే 3 పాయింట్ దగ్గర పెట్టుకుంటాం ఫోకస్ కోసం. సో ఆప్షన్ కూడా బాగానే ఉంది. సో కంపెనీ వాళ్ళు ఇచ్చిన లైటింగ్ నేను ఏమి చేయలేదు, అప్గ్రేడ్ చేయలేదు. సో నాకైతే ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం. ఇదేంటి, ఇది వైర్లెస్ ఛార్జింగ్ కదా? అవునవును, ఈ వైర్లెస్ ఛార్జింగ్ మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 3 years బ్యాకే వైర్లెస్ ఛార్జింగ్ మంచి కంఫర్టబుల్ గా ఆల్రెడీ ఛార్జింగ్ స్టార్ట్ అయిపోయింది. ఛార్జింగ్ ఎక్కడ. సో ఇది మరీ సూపర్ ఫాస్ట్ ఏమి ఉండదు, సో స్లోగా ఉంటుంది. బ్యాటరీ డెడ్ అవ్వకుండా బాగానే. జస్ట్ 15 watts అనుకుంటాను, 15 watts అంతే. లాంగ్ డ్రైవ్ లో అయితే 100% ఛార్జింగ్ కూడా ఎక్కేస్తుంది. ఒక 80 kilometers డ్రైవ్, సారీ నేను 50 kilometers వచ్చాను కదా, ఆ డ్రైవ్ లో 25% ఎక్కింది ఈ రోజు మార్నింగ్. ఇప్పుడు హైవేల మీద ఓవర్టేక్ చేయడానికి అన్ని కంఫర్టబుల్ గానే ఉందా? సో మనం 5th gear లో 80-90 స్పీడ్ ఆల్రెడీ ఉండి ఓవర్టేక్ చేస్తుంటే మాత్రం కంఫర్టబుల్ గానే ఉంటది. అలా కాకుండా 5th gear లో 60 స్పీడ్ లో ఉండి అప్పుడు కానీ ఓవర్టేక్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అయితే 4th gear కి వెళ్ళేసి ఓవర్టేక్ చేసుకొని మళ్ళీ 5th gear కి రావాలి. ఆ టైంలో చేస్తే ఆబ్వియస్లీ ఇంజిన్ లాగ్ కొంచెం, సో లేకపోతే ఆ ప్రాబ్లం లేదు. మామూలుగా ఓవర్టేక్ అంతా బాగానే ఉంది. జస్ట్ ఏమంటే మనం ఓవర్టేక్ చేసేటప్పుడు స్పీడ్ గేర్ కాంబినేషన్ కొద్దిగా బాగా చెక్ చేసుకోవాలి. అదైతే నేను గమనించాను ఈ వెహికల్ లో. స్టార్టింగ్ లో ఇప్పుడు నువ్వు ఇది టర్బో ఇంజిన్ కాదన్నావు కదా, ఆ టైంలో టర్బో ఇంజిన్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి టర్బో ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది, కానీ నేను ఇది టర్బో కాకపోయినా నీకేం లాగ్ ఏం ఫీల్ అవ్వలేదు? అంటే మరీ అంత సూపర్ ఫాస్ట్ ఏం లేదు, కొంచెం టైం తీసుకుంటది ఓవర్టేక్ చేయడానికి. అయినా పర్లేదు, మనం గేర్లు చేంజ్ చేసుకుని ఆప్షన్ నుండి ఓవర్టేక్ చేసుకుంటే మాత్రం బాగానే వర్క్ అవుతుంది. తర్వాత ఇంజిన్ క్యాబిన్ నాయిస్ ఏమన్నా, క్యాబిన్ నాయిస్ కానీ ఏసీ నాయిస్ కానీ ఏమన్నా? ఏసీ నాయిస్ అయితే అసలు చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం 4 points లో రన్ అవుతుంది. మేబీ ఫుల్ ఫ్యాన్ పెడితే వస్తుంది సౌండ్. సో ఫుల్ ఫ్యాన్ పెట్టినప్పుడు ఫ్యాన్ సౌండ్ వస్తుంది. సో ఏసీ నాయిస్ అయితే నాయిస్ అనేది ఎక్స్పీరియన్స్ అసలు ఏసీ విండ్ సౌండ్స్ కానీ మిర్రర్ లో విండ్ సౌండ్స్ కూడా చాలా తక్కువ. మీరు చూడొచ్చు, మనం ఈ రోజు మ్యూజిక్ కూడా ఏం పెట్టలేదు, అయినా కానీ పెద్ద సౌండ్స్ ఏం రావట్లేదు. ఆల్మోస్ట్ 60-70 స్పీడ్ లో ఉన్నాం. మేబీ 80-90-100 వెళ్తే కొద్దిగా రావచ్చు సౌండ్. నాకు తెలిసి అది విండ్ సౌండ్ కన్నా మన టైర్ల సౌండే మనకు ఎక్కువ వస్తుంది.
ఈ సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు బాగా కాంటాక్ట్ చేస్తారు మనకి. అంటే కిలోమీటర్స్ మనకి ఆల్రెడీ ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు కదా, ఆ బుక్ లో కిలోమీటర్స్ రీచ్ అవ్వక ముందే వాళ్ళు మనకి కాల్ చేస్తూ ఉంటారు ఉండాయి షోరూమ్ నుంచి. మీకు ఎన్ని కిలోమీటర్లు అయింది, నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు, అంటే ఎన్ని కిలోమీటర్లు అయితే నెక్స్ట్ సర్వీస్ వస్తుందని. సో యాక్చువల్గా రీసెంట్ గా కూడా కాల్ చేశారు ఆల్రెడీ, మేము ఇంకా కిలోమీటర్స్ కాలేదని చెప్పాను. ఇప్పటి వరకు ఎన్ని సర్వీసులు అయ్యాయి? ఇప్పుడు వరకు 47,000 అయ్యింది. 5 సర్వీసెస్ అయ్యాయి ఇప్పటి వరకు టోటల్ గా. దాంట్లో ఫస్ట్ సర్వీస్ ఫ్రీ సర్వీస్, సెకండ్ సర్వీస్ లో కూడా సర్వీస్ ఫ్రీ, కానీ వాడే ఐటమ్స్ ఒకటి మనకి వేస్తారు. అంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్, బ్రేక్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి వేస్తారు. మామూలుగా నేను సెకండ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు నాకు 6,000 అవుతుందని చెప్పారు. అలాగే థర్డ్ సర్వీస్ కూడా ఇంకో 6,000 అవుతుంది అని చెప్పారు. నేను అప్పుడు అక్కడ ఒక ఆప్షన్ ఉంది, SOT అనే ఆప్షన్ ఏదో ఉన్నది. ఆ SOT ఆప్షన్ తీసుకుంటే రెండు సర్వీస్, సెకండ్ సర్వీస్ థర్డ్ సర్వీస్ రెండింటికి కలిపి ఏమంటారు అది 9,500 తీసుకున్నారు. రెండింటికి కలిపి. సో అంటే ఈచ్ సర్వీస్ 4,800 పడ్డది. ఓకే. ఇంకేమన్నా అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఆ సర్వీస్ టైంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని అసిస్ట్ చేస్తున్నారా? వాళ్ళకి టెక్నీషియన్స్ ఐడియా ఉందా? లైక్ ఇప్పుడు టాటాలో చాలా ఫీచర్స్ ఉన్నాయి కానీ ఆ టెక్నీషియన్స్కే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది తెలియదు. ఇట్లా హైండాయిలో ఎట్లా ఉంది పరిస్థితి? నేనైతే బేసిక్ గా స్టార్టింగ్ నుంచి కూడా మరి ఎక్కువ కంప్లైంట్స్ అయితే చాలా తక్కువే వచ్చాయి నాకు కార్కి. అంటే ఈ రివర్స్ గేర్ ఇష్యూ ఒకటైతే నేను అబ్జర్వ్ చేసినప్పుడు చెప్పాను ఈ విధంగా ఉందని. సో దాన్ని వాళ్ళు నాకు ఫిక్స్ చేసి ఇచ్చారు. సో అంతకు మించి నేనైతే ఎక్కువగా ఎప్పుడు ప్రాబ్లమ్స్ దీనికి బ్లూటూత్ ఆండ్రాయిడ్ ఆటో లేదు. సో బ్లూటూత్ ఓన్లీ మీడియా ఉంది. ఆండ్రాయిడ్ ఆటో కావాలంటే ఖచ్చితంగా ఈ USB కేబుల్ ఉంది కదా, సో USB కేబుల్ యూస్ చేసుకోవాలి. సో డైరెక్ట్ గా బ్లూటూత్ తో ఆండ్రాయిడ్ ఆటో ఆప్షన్ లేదు. ఓకే. మైలేజ్ ఆటోమేటిక్ గా రీసెట్ అవడం అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ నాకు కొంచెం ఆ ప్రాబ్లమ్స్ ఇంతవరకు అయితే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. ఓకే. మనం ప్రతిసారి ఫ్యూల్ కొట్టించిన ప్రతిసారి సిన్స్ ఫ్యూయల్ అని చెప్పి ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. లాస్ట్ టైం ఫ్యూయల్ చేసినప్పుడు ఇక్కడ డ్రైవ్ ఇన్ఫోలో మన అంటే స్విచ్ ఆన్ చేస్తాం కదా, 10 సారి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఈ డ్రైవ్ ఇన్ఫో రీసెట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5.2 కిలోమీటర్స్ ఉంది కదా, సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. మేబీ నేను ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తాను కదా కార్ని, కార్ ఆపేసాను. చూద్దాం. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే డ్రైవ్ ఇన్ఫో 0 నుంచి స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ. ఓకే. 5.2 వచ్చింది. మేబీ మనం కార్ లాక్ చేయలేదు కదా బయటకు వెళ్ళేసి, సో దాని వల్ల అనుకుంటాను రీసెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు అక్కడ 5.2 కిలోమీటర్స్ ఉంది. మనం ఈ ట్రైల్ కి స్టార్ట్ అయిన ముందు జేపీ కాలేజ్ దగ్గర ఇక్కడ చూస్తే సిన్స్ రీఫ్యూలింగ్ లాస్ట్ టైం మనం పెట్రోల్ ఎప్పుడు పట్టించాము అప్పటి నుంచి ఉంటుంది మైలేజ్. ఇది మైలేజ్ క్యాలిక్యులేషన్ యాక్యురేట్ గానే కనిపిస్తుంది. అవును, మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం యాక్చువల్ గా మనం పట్టించిన అమౌంట్ కి ఇక్కడ వచ్చే మైలేజ్ చూపిస్తుంది కదా, అది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ టాలీ అవుతుంది. ఒక మ్యాక్స్ 1-2 లీటర్స్ డిఫరెన్స్ కన్నా ఎక్కువ ఏం లేదు. సో ఇంకా అక్యుములేటెడ్ ఇన్ఫో అని కూడా ఉంది. సో అంటే 39,000 ఇది ఫస్ట్ సర్వీస్ చేసిన తర్వాత రీసెట్ చేశారు. సో అందుకని మీరు చూడొచ్చు కింద 47,000 ఉంది కానీ పైన 39,000 ఉంది. సో సెకండ్ సర్వీస్ చేసిన తర్వాత ఇది అక్యుములేటెడ్ ఇన్ఫంట్రీ యావరేజ్ ఉంది 39,000 కిలోమీటర్స్ కి. అదే. సో నాకు ఇక్కడ ఆప్షన్స్ అయితే అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం కనపడలేదు, అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఇంకేమన్నా హిడెన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే కొంచెం ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అన్నట్లే అడ్జస్ట్మెంట్లు అంటే ఈ సన్ రూఫ్ ఒకటి ఉంది కదా, సన్ రూఫ్ అయితే ఉంది కానీ దీని ఈ విడ్త్ ఏదైతే ఉందో చాలా తక్కువ. కొంచెం యాక్చువల్గా నేను నిల్చున్నా కూడా కొంచెం సైల్ తగులుతూ ఉంటుంది నాకు. సో అది మేబీ ఇంకొంచెం విడ్త్గా ఉంటే ఇంకా చాలా బాగుండేది. అలాగే బూట్ స్పేస్ కూడా నాకు అనిపిస్తుంది కొంచెం తక్కువే ఉంది అనిపిస్తుంది బూట్ స్పేస్. బూట్ స్పేస్ ఇంకొంచెం అంటే ఏమవుతుందంటే 2 ట్రాలీస్ గా నిలబెట్టామంటే ఇంకా 3వ ట్రాలీ పెట్టాలంటే చాలా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అడ్డంగా పెట్టడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఆ డోర్ వేసేటప్పుడు ఆల్రెడీ తగులుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ పేస్ లిఫ్ట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాంట్లో అది ఎక్స్టెండ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్. అవి అక్కడ ఏమన్నా రెక్టిఫై చేశారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. సో ఫైనల్ గా వ్యూవర్స్ ఏం చెప్తావు? లైక్ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒక ఇదే రేంజ్ లో కార్ తీసుకోవాలి అనుకుంటే నువ్వు వెన్యూని సజెస్ట్ చేస్తావా?
నేనైతే సజెస్ట్ చేస్తాను. Okay. అంటే మైలేజ్ పరంగా వాళ్ళు 17 ఇచ్చారు అప్పట్లో, కానీ మనకు ముందే తెలుసు అంత రాదని. సో మనం ఇక్కడ చూసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 15 వరకు వచ్చింది. అది యావరేజ్ యావరేజ్ 15 యావరేజ్ వచ్చింది కాబట్టి సో పర్లేదు. నాకైతే ప్రాబ్లమ్స్ ఏం పెద్ద ఎక్కువ లేవు. నేనైతే సాటిస్ఫై అయ్యాను ఈ కార్తో. ఓకే. సో 47,000 డ్రైవ్ చేసినట్టున్నావు అంతా ఓకే. యా అంతా ఆల్ ఫైన్. ఓకే. ప్రాబ్లమ్స్ ఏం మరి ఎక్కువ ఏం లేవు. ఓకే. యా సో అది గైస్ వెన్యూ గురించి అన్ని డిస్కస్ చేసుకున్నాం అనుకుంటా. మీకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఈ కార్ గురించి కానీ ఇంకా దేని గురించి అయినా మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు.